తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. చాలా సంతోషం మిమ్మల్ని కలవటము. అంటే వీడియోస్ ద్వారా చూస్తున్నాం కాబట్టి చాలా చక్కటి విషయాలు అందరికీ అర్థమయ్యే విధంగా, పండితులకి పామరులకి ముఖ్యంగా మాలాంటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చాలా డీటెయిల్డ్గా చెబుతూ ఉన్నారు. అందుకు సంతోషం. మీరు అసలు అంటే మీ గురించి ఒక్క మాటలో చెప్పండి. చాలా సంతోషం అండి. నా గురించి నేను ఒక్క మాటలో చెప్పుకోవాలంటే నా ఐడెంటిటీ నేను ఎకిరాల అనంతకృష్ణమాచారి గారి శిష్యుడిగా అనుకుంటాను. ఎందుకంటే సర్వ వేదార్థ తత్వజ్ఞం వేదార్థ ప్రతిపాదితం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. అంటే ఎకిరాల కృష్ణమాచారి గారి యొక్క పరంపరలో ప్రాక్ పశ్చిమం యొక్క సమన్వయం జరుగుట ముఖ్యోద్దేశంగా జరుగుతుంది. అంటే ఏన్షియంట్ సైన్స్ని వెస్టర్న్ సైన్స్ ఈ రెండింటినీ కూడా సమన్వయం చేసి కోఆర్డినేట్ చేసి నవీన యుగానికి అంటే న్యూ జనరేషన్కి అందించడమే ముఖ్యోద్దేశంగా జరుగుతుంది. ఆ వాహినిలో నేను చిన్న సమిధగా నిర్ణయించవచ్చు. మీలాంటి వాళ్ళు ముందుకొచ్చి ఈ సోషల్ మీడియా వేదికగా ఇలాంటి వీడియోస్ అందించడం ద్వారా మాలాంటి వాళ్ళని చాలా తెలుసుకుంటాం. అందులో భాగంగానే ఇలా పిలిచిన వెంటనే అంగీకరించారు. ధన్యవాదాలు. చాలా అదృష్టం అండి. అయితే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇట్లా సోషల్ మీడియాలో కానీ నెక్స్ట్ జనరేషన్ పీపుల్ కానీ చెప్పడానికి అర్థం ఏంటంటే చాలామంది కూడా హిందూ సనాతన ధర్మంలో ఉన్నటువంటి విషయాలు కానీ కథలు కానీ ఏవో పాతకాలం వాళ్ళు లేదా వయసు పైబడిపోయి తల పండిపోయిన వాళ్ళు ఏవో చదువుకునే విషయాలు మనకు అక్కర్లేదు. అంటే భగవద్గీత లాంటి గ్రంథాలని కూడా అంటే చనిపోయాక తల వెనకాల పెట్టుకునేటువంటి గ్రంథాలుగా పెట్టుకుంటున్నారు తప్ప బతుకున్నప్పుడు తలకెక్కించుకునే గైడ్ లాగా చూడట్లేదు. సో దాన్ని సమన్వయం చేయడం కోసమే మా గురువుగారు అయినటువంటి ఎకిరాల కృష్ణమాచారి గారు ఇచ్చినటువంటి విద్యా సంపదను కాస్త ఇంకొంచెం వైడర్ ప్లాట్ఫామ్లో ఇన్స్టాగ్రామ్లో మొదలుపెట్టడం జరిగింది. ఇప్పుడు ఇలా మీ ముందు సుమన్ టీవీలో ఇలా మాట్లాడడం జరుగుతుంది. చాలా సంతోషం అండి. ఎన్నో సందేహాలు ఉంటాయి. ఇక రాబోతున్నటువంటి శుభ పర్వదినం మహాశివరాత్రి. శివరాత్రి గురించి అందరూ ఏంటంటే ముందుగా తత్వం తెలుసుకోండి, తర్వాత మీరు చేయటమా చేయకపోవటమా అసలు మీరు ఏమన్నా పాటించడం అనేది ఆ తర్వాత ఎవరి నిర్ణయం బట్టి వాళ్ళది అంటారు. మీ ద్వారా తెలుసుకోవాలనుకున్నది ఏంటంటే అసలు తత్వం ఏంటి, ఏం చెబుతోంది మహాశివరాత్రి అంటే ఏంటి? జాగరణలు అభిషేకాలు ఇవి పక్కన పెడితే ముందుగా తత్వం మాట్లాడుకుందామండి. తత్వము మంచి పదం వాడారు. తత్వము అంటే మరి ఇప్పుడు మనకి శబరిమలకి వెళ్తే శబరిమల 18 మెట్లు ఎక్కాక అయ్యప్ప స్వామి గర్భగుడిలోకి వెళ్ళే ముందు పైన తత్వమసి అని రాసి ఉంటుంది. తత్వమసి అంటే అది నేను అని తెలియట. తత్వం అసి అంటే అది నేనే అని విషయం తెలిసినప్పుడు నేను అది ఒకటే అనే భావం వస్తుంది. దాన్నే అద్వైత భావన అంటారు. ఈ అద్వైత భావన వచ్చినప్పుడు జీవాత్మ అనేటువంటి మనము పరమాత్మ అనేటువంటి ఈశ్వర స్వరూపము రెండు ఒకటిగా మారుతాయి. ఈ విధము ఈ తత్వమును తెలుసుకోవడం కోసమే మనకు అనేకమైనటువంటి పర్వదినాలను పెట్టారు. అలాంటి పర్వదినాల్లో ఈశ్వరునికి సంబంధించినటువంటి అత్యంత శుభమైనటువంటి పర్వదినమే ఈ మహాశివరాత్రి. అయితే తత్వం తెలియాలి. ఏంటి మనకి ఈ మహాశివరాత్రి ఏ రోజు వస్తుందో తెలిస్తే మనకు తత్వం ఆటోమేటిక్గా ఆల్మోస్ట్ అర్థమవుతుంది. ప్రతి నెల మనకి తెలుగు మాసాల్లో చైత్ర నుంచి మొదలు పెడితే మాఘమాసం చివరి దాకా మొత్తం దాకా కూడా ప్రతి నెల కూడా మాస శివరాత్రి అని వస్తుంది. మాస శివరాత్రి ప్రతి నెల శివరాత్రి జరుగుతుంది. అంటే మాఘమాసంలో మహాశివరాత్రి. అంటే ఈ మాస శివరాత్రి ఎప్పుడు జరుగుతోంది అంటే ప్రతి నెల కృష్ణపక్షంలో అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి రోజు జరుగుతుంది. అంటే బహుళపక్ష అమావాస్య ముందు వచ్చేటువంటి చతుర్దశి. ఎందుకు మీరు ఎప్పుడైనా నెలలో 30 రోజులు గమనిస్తే చంద్రుడి యొక్క 2 పక్షాలు ఉంటాయి, కృష్ణపక్షము శుక్లపక్షము. వృద్ధి చెందే చంద్రుడు ఉన్నప్పుడు అది శుక్లపక్షము, క్షీణించేటప్పుడు కృష్ణపక్షము. అయితే అమావాస్య ఆకాశంలో చాలా చిక్కగా చీకటి అలుముకునే రోజులు. ఆ చీకటి అలుముకునే ముందు రోజు రాత్రి శివరాత్రి అని పెట్టారు. ఎందుకంటే ఈశ్వర తత్వమును ఆ ముందు రోజు ధ్యానం చేస్తే మన జీవితంలో ఉన్నటువంటి చీకట్లు కూడా పారదోలడానికి. చీకట్లు ఇటు పోవు, కానీ ఎంత చీకటిగా ఉన్నా ఒక చోట ఎక్కడో చిన్న దీపం వెలిగిస్తే మన మనస్సు ఆటోమేటిక్గా అటువైపు ఫోకస్ అవుతుంది. సో అటువంటి దీపము వెలిగించడం కోసము ముందు రోజును శివరాత్రి అన్నారు. అందుకే ఆ రోజున ఏ రోజు కూడా ఉపవాసము జాగరణ అనేది మనకి ఏకాదశి తప్ప ఏ రోజు నియమం లేదు. కానీ శివరాత్రి రోజు మాత్రం ఖచ్చితంగా ఉపవాసము జాగరణ చేయాలన్నారు. వాటి అర్థం తెలుసుకొని తత్వం తెలుసుకొని చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. కానీ ఇలా రాత్రిపూట ఉద్భవించినటువంటి నారాయణ స్వరూపము శైవ స్వరూపము 2 ఉన్నాయి. శ్రావణ మాస బహుళ అష్టమి రోజు పుట్టినటువంటి వాడు కరచరణాదులతో పుట్టినటువంటిది కృష్ణస్వరూపము. శ్రావణ మాసంలో సరిగ్గా అక్కడి నుంచి 6 నెలలు లెక్కేస్తే మాఘమాసంలో బహుళపక్షంలో చతుర్దశి రోజు పుట్టినటువంటి వాడు శివస్వరూపము లింగ రూపముగా ఆవిర్భవించాడు. అయితే
కరచరణాదులుగా పుట్టినటువంటిది కృష్ణ స్వరూపము, అంటే కాళ్ళు చేతులతో పుట్టాడు కృష్ణుడు. కానీ ఇక్కడ ఈయన అరూపరూపిగా పుట్టాడు, అంటే రూపం లేదు. కానీ రూపం లేదంటావా, అక్కడ లింగం కనబడుతుంది. అరూపము, అసలు రూపం ఉంది అంటామా, కానీ అక్కడ లింగం తప్ప ఇంకేమీ కనబడట్లేదు. సో అరూపరూపి స్వరూపముగా శివుడు ఉద్భవించాడని చెప్తారు. అలా లింగోద్భవం జరిగినటువంటి రాత్రి ఈ మహాశివరాత్రి. అంటే లింగోద్భవం అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది, అందరూ పదే పదే చెప్పేది, వివరించేది అరుణాచలం. అవును, అక్కడ స్వామివారు అసలు ఎలా ఆయన ఉద్భవించారు, అసలు ఆ ప్రాంతమే ఒక సుందరమైన అద్భుతమైనటువంటిదండి, ఇంకా వర్ణించడానికి కూడా మాటలు రావు. ఆ కథమే మనకి తెలుసండి, అవే చెబుతూ ఉంటారు కూడా. ఇంకా వేరే కథ ఏదైనా ఉందా, అసలు తెలుసుకోవాల్సినటువంటి కథ ఏమిటి మన పురాణాల ప్రకారం? శివమహాత్యం అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ 18 పురాణాలు ఉన్నాయండి. వ్యాసుడు రాశిగా ఉన్నటువంటి పురాణాలను విభజించాడు. యాక్చువల్గా వ్యాసుడి పేరేంటి, కృష్ణద్వైపాయనుడు. వేదమును వ్యాసము చేశాడు కాబట్టి ఆయన పేరు వేదవ్యాసుడు. వ్యాసుడు అంటే డివిజన్, వ్యాసము అంటే డివిజన్. వేదమును వ్యాసము చేశాడు కాబట్టి ఆయన పేరు వేదవ్యాసుడు. అలాగే ఆయన 18 పురాణాలను రచించాడు. ఎలా గుర్తుపెట్టుకోవాలి, భద్వయం మద్వయం చైవ భ్రత్రయం వ చతుష్టయం అనాపకూస్కలింగాని పురాణాన్ని పృథక్ పృథక్. భకారంతో 2 పురాణాలు, మకారంతో 2 పురాణాలు, బ్రకారంతో 3 పురాణాలు, అలా పురాణాలు వస్తూ ఉండగా అనాపకూస్కలింగాని, అందులో లింగ పురాణం కూడా ఉంటుంది. అందులో శివమహాత్యం కూడా ఉంటుంది. శివమహాత్యం ప్రకారం మనం ఆలోచిస్తే ఈ లింగోద్భవాన్ని ఎలా చెప్పారు అంటే, మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి తత్వాన్ని. కథ తెలిసిందే అందరికీ. బ్రహ్మ సృష్టి చేస్తున్నాడు, సృష్టి అంతా చేసేస్తుంటే ముందు కళ్ళ ముందుగా ఆయన క్రియేట్ చేసినటువంటి సృష్టి కనబడుతుంది. ఆయన ఏమనుకున్నాడట, ఈ సృష్టి మొత్తాన్ని నేనే సృష్టించాను కాబట్టి ఈ సృష్టికి ఆద్యుని నేనే అనుకున్నాడట. అంటే బ్రహ్మలో కూడా, సృష్టికర్తలో కూడా కించిత్ అహంకారం వచ్చింది. అయితే ఆ బ్రహ్మ ఒక పద్మంలో కూర్చున్నాడు. ఆ పద్మానికి ఒక నాళం ఉంది. ఆ నాళం ఒకరి నాభి నుంచి వస్తుంది. ఆ నాభి నారాయణుడిది. శాంతాకారం భుజగ చేయడం పద్మనాభం సురేశం. ఆయన క్షీరసాగర మదనంలో అలా పడుకున్నటువంటి వాడు బ్రహ్మకి ఈ మాటలో అహంకారం వచ్చిందని చెప్పి అలా క్షీరసాగరం నుంచి పైకి వచ్చి నీకన్నా ముందు నేనున్నాను అని చెప్పాడట. అయితే బ్రహ్మ ఒప్పుకోలేదు. వీరిద్దరూ కూడా నేను గొప్ప అంటే నేను గొప్పని ఇద్దరు వాగ్వివాదం మొదలుపెట్టారట. అయితే ఈ విషయం మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బ్రహ్మ విష్ణు ఇద్దరు భగవంతులే, ఇద్దరు దేవతా స్వరూపాలే. వీరిద్దరూ గొడవపడ్డం ఏంటి, అసలు దేవతలు అంటేనే కామక్రోధ లోభమోహ మదమాత్సర్యములకు అతీతులు కదా. అలాంటిది వీరిద్దరు గొడవపడ్డం ఏంటంటే, ఇక్కడ మనకు చెప్పాల్సిన తత్వం ఒకటి ఉన్నది. ఎంత దేవతా స్వరూపమైనా సరే అహంకారం ఉన్నప్పుడు, అహంకారం ఒక కించిత్ భావంగా వచ్చినప్పుడు ఆ అహంకారాన్ని తలదన్నడానికి ఈశ్వర స్వరూపము తనకు తాను ప్రస్ఫుటంగా గోచరమవుతుంది. అలా గోచరమైనదే ఆ మొత్తము ఆపాతాల నభస్థలాంత, మొత్తము పాతాల లోకము నుంచి నభము అంటే ఆకాశము వరకు కూడా ఒక జ్యోతిర్లింగము విస్ఫుటమైనట్టుగా లింగాకారంలో ఉద్భవమయ్యాడట రుద్రుడు. ఆయన ఏమన్నాడట, బ్రహ్మకి విష్ణువుకి ఇద్దరు చెప్పారు, మీరిద్దరు నేను గొప్ప అంటే నేను గొప్ప అంటున్నారు కదా, ఎవరు గొప్ప నేను చెప్తాను, నా ఆదిని నువ్వు చూసిరా, నా అంతాన్ని నువ్వు చూసిరా అని బ్రహ్మకి విష్ణువుకి చెప్పాడట. పాతాళ లోకంలోకి వెళ్ళాలి కాబట్టి విష్ణుమూర్తి తన అవతారమైనటువంటి యజ్ఞవరాహ రూపంలో భూమిని తవ్వుకుంటూ వెళ్ళారు. అలాగే బ్రహ్మ హంసవాహనుడు కాబట్టి హంసను ఎత్తుకొని పైకి వెళ్ళాడు. ఎంతసేపటికి ఆది అనంతం కనిపించలేదు, ఈ కథ మనకు తెలిసిందే. అయితే బ్రహ్మ ఎక్కడ విష్ణుమూర్తికి కనిపించేసిందో అంతమని చెప్పి అబద్ధం చెప్పించుకోవడానికి అబద్ధపు సాక్ష్యాలు 2 పట్టుకొస్తాడు. ఒకటి మొగలి పువ్వు, ఇంకొకటి ఆవు. మొగలి పువ్వు అబద్ధం చెప్తుంది కాబట్టి రుద్రుడు ఏమంటాడు, నువ్వు అబద్ధం చెప్పావు కాబట్టి అప్పటిదాకా కూడా మొగలి పువ్వు లింగం యొక్క అభిషేకంలో వాడబడేదట. కానీ నువ్వు అబద్ధం చెప్పావు కదా, అబద్ధం చెప్పావు కాబట్టి ఇక నుంచి నీవు శివాభిషేకానికి పనికిరావు అన్నారట. అందుకే మొగలి పువ్వు పాపము, అయ్యో నేను ఏదో అబద్ధం ఆడాను, బ్రహ్మగారు అడిగారు కాబట్టి నాకన్నా సుపీరియర్, ఆయన సుపీరియర్ కాబట్టి వచ్చి అడిగారు కాబట్టి నేను చేశాను, నా తప్పే ఉంది, ఏదో చెప్పండి అన్నారట. చెప్తే సరే నువ్వు లింగానికి అభిషేకం చేయడానికి పనికిరావు, కానీ నా అభిషేకం చేసేటప్పుడు పైన పందిరో షామియానానో ఏదో పెట్టుకుంటే దానిపైన మొగలి పువ్వు పెట్టుకొని అభిషేకిస్తారు అంటే ఆ వరం ఇచ్చాడట ఆయనకి. అందుకే ఇప్పటికి కూడా శాస్త్రం తెలిసిన వారు లింగానికి అభిషేకం చేసేటప్పుడు పైన షామియానానో ఇంకేదన్నా పెట్టుకున్నప్పుడు దాని మీద ఒక చిన్న మొగలి పువ్వుని పెట్టుకుంటారు. మొగలి పువ్వుకి ఈశ్వరుడు ఇచ్చినటువంటి వరం అది. అంటే అక్కడ మనకు అర్థం కావాల్సిన తత్వం ఏమిటంటే, అబద్ధం ఆడేవు, ఎందుకు ఆడేవు, నీ సుపీరియర్ అడిగాడు కాబట్టి, కానీ అయినా ఆడకూడదు. మరి ఫర్ ఎగ్జాంపుల్ మనం బాస్ ఏదో ఆఫీస్లో ఏదో మాట్లాడతాడు, లంచం తీసుకుంటున్నాడు, మనల్ని లంచం తీసుకోమంటున్నాడు, మనం తీసుకోవట్లా, కానీ వాడు తీసుకుంటున్నప్పుడు మనం సపోర్ట్ చేస్తున్నాం అనుకోండి, అది తప్పే.
అది ఈశ్వరుడు చెప్పడం అనమాట. అలా విష్ణుమూర్తి బ్రహ్మ ఇద్దరు వచ్చారు, ఇద్దరు మీ ఆది అంతము కనుక్కోలేకపోయామన్నారు. ఈశ్వరుడు సరే మీ ఇద్దరు కనుక్కోలేకపోయారు కాబట్టి నేను ఆది అంతములు లేని వాడను అని చెప్పి ప్రస్ఫుటమయ్యాడట. అయితే అంతటి జ్యోతి ప్రకాశ స్వరూపమైనటువంటి లింగాకారాన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రపంచం తట్టుకోలేకపోతుంది కాబట్టి వాటన్నిటిని క్రోడీకరించి ఒక చోట అరుణలింగంగా, జ్యోతిలింగంగా, అగ్నిలింగంగా ఒక చోట పెట్టబడింది. అదే అరుణాచలం, అదే తిరువన్నామలై. ఆ కొండయే ఈశ్వర స్వరూపము, అగ్నిలింగమే కాదు, ఆ అరుణాచలము కొండయే అగ్నిస్వరూపము, శివస్వరూపంగా చెప్పబడుతుంది. ఇది శివరాత్రి అంటే అమావాస్య, మాఘ అమావాస్య ముందు రోజు వచ్చినటువంటి చతుర్దశి రాత్రి రోజు జరిగినటువంటి లింగోద్భవము. దాని వెనకాల తత్వం చూసారా ఎన్నున్నాయో అంటే, బ్రహ్మ అబద్ధం ఆడాడు, తప్పు. బ్రహ్మకు సాక్ష్యంగా అబద్ధం సాక్ష్యం చెప్పడానికి మొగలు పువ్వును ఈ ఆవు వచ్చాయి, తప్పే. విష్ణుమూర్తి నీకన్నా గొప్పవాడు లేడు, నేను ఒప్పుకుంటున్నాను అన్నాడు, బతికి బట్టగట్టాడు. అందుకే విష్ణుమూర్తికి శివుడికి ఇద్దరికీ కూడా సమానంగా పూజలు జరుగుతాయి. బ్రహ్మ అబద్ధం ఆడాడు కాబట్టి పూజలు జరగవు. అంటే అబద్ధం ఆడిన వాడు పూజ్యుడు కానేరడు. ఈ విషయాన్ని చెప్పడం కోసమే ఈ తత్వం చెప్పబడింది అనమాట. ఇది లింగోద్భవ కథ. ఇది విన్నాక మనుషులు అసలు మనం ఎలా ఉండాలి ఏంటనేది అర్థమవుతుంది. అందుకే అండి మనకి సనాతన ధర్మాన్ని జీవన శైలిగా చెప్తారు. ఇట్ ఈస్ నాట్ ఎ రిలీజియన్, ఇట్ ఈస్ నాట్ ఎ మతం. కానీ ఒక్క మాటలో చెప్పమంటే ఏం చెప్తారు సనాతన ధర్మం అంటే? సనాతన ధర్మం అంటే జీవన శైలి. ఎందుకంటే మతము అంటే మనకు చెప్పబడింది ఆల్రెడీ. మతము అంటే ఒక విషయాన్ని విశ్వసించుట, ఒకటి నమ్ముట. మనం ఏది నమ్మట్లా, అది ఉంది అంటున్నాము, ఇది ఉంది అంటున్నాము. పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాత్ విశిష్యతే. మొత్తము ఉందంటున్నాము, లేదు అంటున్నాము. మన వేదాంతాల్లో నాస్తికత్వము ఉంది. ఎథియిజం అనేది ఇప్పుడేదో కొత్తగా పుట్టుకొచ్చింది కాదు. వేదాంతాల్లో నాస్తికత్వం అనేది ఎప్పటి నుంచో ఉంది. ద్వైతము అంటున్నాము, అద్వైతము అంటున్నాము, విశిష్టాద్వైతము అంటున్నాము. డ్యువాలిటీని మనమే చెప్తున్నాం, నాన్ డ్యువాలిటీని మనమే చెప్తున్నాం. అంటే నువ్వు ఏదైనా నమ్మడానికి, అంటే ఏ మతమైనా తీసుకోవడానికి ఇబ్బంది లేదు. కానీ జీవన శైలి ఏదైతే ఉందో, సనాతన ధర్మము అనేటువంటిది జీవన శైలి. మనిషి అనేటువంటి వాడు పుట్టినవాడు చతుర్విధ పురుషార్థములను అందించుకొనుటకు పుట్టాలి. అంటే ధర్మార్థ కామ మోక్షములను వివాహ శైలి కానీ, మనిషి పుట్టినప్పుడు ఉపనయనము అంటే దగ్గరగా చూచుట. ఉప అంటే దగ్గరగా, నయనము అంటే చూచుట. ఏది దగ్గరగా చూచుట? ఈశ్వర తత్వాన్ని దగ్గరగా చూచుట. ఈశ్వరత్వాన్ని నువ్వు ఎక్కడి నుంచి ఏ మతంలో చూసినా, నువ్వు నాస్తిక మతంలో కూర్చున్నా, ఆస్తిక మతంలో కూర్చున్నా, ద్వైతంలో కూర్చున్నా, స్మార్తంలో, వైష్ణవంలో, శైవంలో ఎక్కడ కూర్చున్నా ఈశ్వర తత్వానికి దగ్గరగా చేరగలిగితే అది సనాతన ధర్మంలో ఉన్నట్టే. అందుకే మనకి కాంట్రడిక్టరీ కనబడతాయి. విష్ణు పురాణంలో విష్ణు గొప్ప అంటారు, శివ పురాణంలో శివుడు గొప్ప అంటారు. ఎక్కడ ఎవరు గొప్ప అనేది మాట కాదు. శివకేశవుల మధ్య అభేదం ఉండాలి. శివస్య విష్ణు రూపాయ శివ, ఇద్దరు ఒకటే. ఇద్దరిలో వేరు చూసిన వారు. అలా అని వీళ్ళిద్దరూ ఒకటే, సరే వీళ్ళిద్దరందరికన్నా అమ్మవారు గొప్ప కాదు. అమ్మ లేకపోతే అయ్యా లేరు, అయ్య లేకపోతే అమ్మ లేరు. అందుకే శంకరులు సౌందర్యలహరిలో శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం, అమ్మవారి సౌందర్యలహరి చెప్పేటప్పుడు శివ అనేటువంటి పేరుతో మొదలుపెట్టారు. అంటే అది మనకు చెప్పడం ఏంటంటే శివుడు శక్తి ఇద్దరు వేరు కాదు, ఒక్కడే. ఇది తెలుసుకోవాల్సిన తత్వం సనాతన ధర్మంలో. చాలా చక్కగా వివరించారండి. తత్వం బోధపడితే అన్ని అవే అర్థం అవుతాయి. చక్కటి వివరణ. ధన్యవాదాలు.